Students, welcome to chemistry online class. Next chapter name వచ్చేసరికి write about magnetic and catalytic properties of d block elements. ఓకే, దీని యొక్క మ్యాగ్నెటిక్ మరియు catalytic ధర్మాలను d బ్లాక్ మూలకాలలో వివరించండి అని అడుగుతాడు. ఓకే, let's know on the basics of magnetic properties, substances are classified into three types. There are first one paramagnetic substances, diamagnetic substances, third one ferromagnetic substances. On the basics of magnetic properties అంటే అయస్కాంత ధర్మాలను బేస్ చేసుకుని ఈ సబ్స్టెన్సెస్ని అంటే పదార్థాలని త్రీ టైప్స్గా క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్, డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అండ్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అనేవి అంటే substances which are weakly attracted by the magnetic field are called paramagnetic substances. Paramagnetism is caused by the presence of unpaired electrons. Since most of the transition metal atoms have unpaired d electrons, so they act as a paramagnetic substances because it contains unpaired electrons. Example: scandium +2, cupric +2, titanium +3. ఓకే, పారా అయస్కాంత పదార్థాలు అని అంటే దీంట్లో పదార్థాలు అనేవి వీక్గా ఉంటాయన్నమాట, బలహీనంగా ఏర్పడే బంధాలు అనేవి ఉంటాయి. సో ఈ అయస్కాంత క్షేత్రంలో ఈ వీక్లీ అట్రాక్టెడ్ అంటే బలహీన పదార్థాలుగా ఏర్పడే వాటిని పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అని చెప్తాం. అంటే దిస్ ఈజ్ ఓన్లీ బికాజ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. దీంట్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, ఒంటరి ఎలక్ట్రాన్ల వల్ల ఈ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ది ట్రాన్సిషన్ మెటల్ ఐటమ్స్ హ్యావింగ్ అన్పెయిడ్ డి ఎలక్ట్రాన్స్. అంటే మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్లో ట్రాన్సిషన్ మెటల్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటాయి. సో దీస్ ఆర్ ఎగ్జిబిట్ హ్యావింగ్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఇన్ పారామాగ్నెటిక్ నేచర్ ఇట్స్ మెయిన్లీ. ఓకే, పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనేవి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉండడం వల్ల ఇవి పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని పారా అయస్కాంత ధర్మాలు అని పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అని చెప్తాం. ఎగ్జాంపుల్: స్కాండియం +2, క్యూప్రిక్ +2, నెక్స్ట్ టైటానియం +3 ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అండి, అంటే డయా అయస్కాంత ధర్మాలు. సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ రిపెల్డ్ బై ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ కాల్డ్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఓకే, దీంట్లో బలంగా ఆకర్షింపబడవండి, ఓన్లీ ఏంటి అట్రాక్ట్ చేయబడతాయి అన్నమాట. రిపెల్డ్ బై ది మ్యాగ్నెట్ అంటే అవసరం ఉన్నంత వరకు ఇది దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సబ్స్టెన్సెస్ అనేవి మనకి కొంచెం అవసరానికి అనుగుణంగా మారుతాయి అన్నమాట. ఇటువంటి వాటిని మనం డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అని చెప్తాం. ఓకే, it is the property of completely filled electronic subshells. Some of the transition elements act as a diamagnetic substances because it does not contain unpaired electrons. It is fulfilled the electrons of block elements. ఓకే, మనకి అయస్కాంత పదార్థాలు అని అంటే అవసరం ఉన్నంత మేరకు దీన్ని ఫుల్ఫిల్గా చేయబడతాయండి. వాటిని డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్, డయా అయస్కాంత ధర్మాలు అని చెప్తాం. దీంట్లో మనం తెలుసుకునేది ఏంటి, ఇక్కడేమో పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అనేవి మనకి బలహీనంగా ఆకర్షింపబడతాయని చెప్తాం. ఇది వచ్చేసరికి అవసరం ఉన్నంత మేరకు మాత్రమే ఈ డయాస్కాంత సబ్స్టెన్సెస్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనకి డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ యాక్సెప్ట్ అంటే దీని యొక్క ప్రాపర్టీస్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటండి, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ కంప్లీట్లీ ఫిల్డ్ సబ్ షెల్స్. దాంట్లో ఉన్న షెల్స్లో అంటే దాంట్లో ఉన్న కక్షలో మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మొత్తం పేరప్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ పారాయస్కాంతరాలు ఓన్లీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. దీస్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఎలక్ట్రానిక్ సబ్ షెల్స్. ఓకే, సో దీంట్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కానీ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ కానీ
ఓకేనా. ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే దీంట్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండదు. దిస్ ఈజ్ కాల్డ్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఓకే, ద నెక్స్ట్ వన్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? స్కాండియం +3, క్యూప్రిక్ Zn+2 అండ్ టైటానియం +4. ఓకే, నెక్స్ట్ వన్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్, ఫెర్రో అయస్కాంత పదార్థాలు. Substances which are strongly attracted by the magnetic field are called ferromagnetic substances. అంటే బలంగా ఆకర్షింపబడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం ఏమంటామండి? ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అని చెప్తాం. ఫెర్రో అయస్కాంత పదార్థాలు. ఓకే, మనకేమో పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ వచ్చేసరికి ఓన్లీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, జత కాని ఎలక్ట్రాన్లు, అంటే ఓన్లీ సింగిల్ వన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. సింగిల్ వన్ ఉంటేనే దాన్ని అన్పెయిడ్ అని చెప్తాం మనం. ఓకే, మనకి డయాయిస్కాంత పదార్థాలు అంటే అవసరం ఉన్నంత మేరకు మాత్రమే. ఓకే, ఫుల్ఫిల్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటుంది. దాన్ని మనం ఏమన్నాం? డయాయిస్కాంత పదార్థాలు అని చెప్పాం. ఓకే, లాస్ట్ వన్ ఈజ్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. అంటే ఏమని చెప్తున్నాడు? సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ కాల్డ్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. స్ట్రాంగ్లీ అట్రాక్ట్ చేస్తాయండి. ఇట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ పారా అండ్ డయా ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఆర్ బేస్డ్ దిస్ థియరం. ఓకే, it does not lose their magnetic character when the magnetic field is removed. These substances are known as ferromagnetic substances. అంటే దీంట్లో మనకి మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో దీన్ని లాస్ చేస్తుందన్నమాట. ఓకేనండి. మళ్ళీ దీంట్లో వచ్చేసరికి ఏంటి? స్ట్రాంగ్లీ ఫోర్సెస్ ఎక్కువ ఉండడం వల్ల ఫెర్రోమాగ్నెటిక్ నేచర్ అనేది, స్టెబిలిటీ అనేది ఉండదండి. మనకి పారా డయా అయస్కాంత పదార్థాలనే మెయిన్గా మనం చెప్తాం ఈ లెసన్లో. ఓకే, ఫెర్రో వచ్చేసరికి దాని యొక్క నేచర్ యాక్టివిటీని ఇది కోల్పోతుంది. సో అందుకే అన్నాడు, ఇట్ డస్ నాట్ లూజ్ దేర్ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ వెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ రిమూవ్డ్. ఓకే, ఒకసారి అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోంచి రిమూవ్ అయిన తర్వాత అది క్యారెక్టర్ అనేది ఒబే చేయదు, మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ అనేది. వాటిని ఏమంటాం? ఫెర్రో అయస్కాంత పదార్థాలు అని చెప్తామండి. These substances are known as ferromagnetic substances. ఇటువంటి పదార్థాలు, ఈ క్యారెక్టర్స్ యొక్క అంటే బలంగా ఆకర్షింపబడే పదార్థాలని ఫెర్రో అయస్కాంత పదార్థాలు అని చెప్తాం. దీంట్లో ఉన్న పదార్థాలు అనేవి ఓకేనా, ఇటువంటి క్యారెక్టర్స్ని ఒబే చేస్తే వాటిని మనం ఏమని చెప్తామండి? ఫెర్రో అయస్కాంత పదార్థాలు అని చెప్తాం. ఎగ్జాంపుల్ ఐరన్, కోబాల్ట్, నికెల్. నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ మూమెంటం. అయస్కాంత పదార్థాల యొక్క మూమెంటం అంటే దీని యొక్క యూనిట్స్ని దేంతో రిఫర్ చేస్తాం? నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మనకి ఎలాగా ఉపయోగపడుతుంది, దేంట్లో కొలుస్తాం అనేది ఒక మ్యాగ్నెటిక్ మూమెంటం అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, ఇట్ హ్యాస్ సమ్ మ్యాగ్నెటిక్ మూమెంటం. ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ unpaired electrons, it has some magnetic momentum. It is mainly their process in between paramagnetic field. Magnetic momentum will be explained mainly. It is based upon the paramagnetic nature. Okay, now magnetic momentum can be calculated in Bohr-Magnuson units. ఓకే, మ్యాగ్నెటిక్ మూమెంటం అంటే ఏంటి? ఎలిమెంట్స్ అనేవి అంటే మూలకాలు అనేవి ఎక్కువ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉండడం వల్ల ఇది ఎక్కువ మూమెంటం, ఇదర్ భ్రమణం అనేది దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చెందుతుంది అన్నమాట. దాన్ని వైబ్రేషన్స్కి గురవుతుంది. ఏంటి? ఓన్లీ పారామాగ్నెటిక్ నేచర్నే కదా మనం అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ దేంట్లో కలిగి ఉన్నాయి? ఫెర్రో డయా అయస్కాంత పదార్థాల్లో ఓన్లీ పారాయస్కాంత పదార్థాల్లో మాత్రమే మనకి ఎలిమెంట్స్ అనేవి విచ్ ఆర్ హ్యావింగ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉన్నాయి.
ఓకే, మ్యాగ్నెటిక్ మూమెంటంని ఎలా కాల్కులేట్ చేస్తామండి మనం? బోర్ మ్యాగ్నెటన్స్ యూనిట్స్లో మనం కాల్కులేట్ చేయడం జరుగుతుంది. ద ఫార్ములా ఆఫ్ మ్యాగ్నెటం మూమెంటం మెథడ్ calculation μm equal to root n into n plus 2 Bohr magnetons where n equal to number of unpaired electrons, n equal to number of unpaired electrons. Okay, example, the calculate the magnetic momentum of the metal ion or complex as follows: titanium H2O into 6 into plus 3. Their IUPAC name is hexa aqua titanium. Hexa aqua titanium plus 3 ion. Titanium atomic number is 22. These are represented by electronic configurations are argon 18 4s2 3d2. To see the outermost configuration 4s2 3d2, there are plus 3 means are remove 3 numbers. These are to see the electronic configurations. Plus 3, titanium plus 3 indicates with plus 3 2 4s2 3d2. ఈ రెండాటిల్లో మనకి 3 ఎలక్ట్రాన్స్ అనేవి తీసేయగా ఓన్లీ మనకి 1 ఎలక్ట్రాన్ దేంట్లో తీస్తాం మనం? ఫస్ట్ ఎస్ బ్లాక్లోది మనం తీస్తాం. 4s0 ఓన్లీ 3d1. టైటానియం ప్లస్ 3 19 ఈక్వల్ టు అప్పుడు ఏమొస్తుందండి? ఆర్గాన్ 18 4s0 3d1. హియర్ n ఈక్వల్ టు 1, μm ఈక్వల్ టు రూట్ 1 into 1 plus 2 bm. ఓకే, n ఏమైంది? 1 అయింది. ఓకే, μm ఈక్వల్ టు మనకి బోర్ మ్యాగ్నెటన్స్ ఈక్వల్ టు రూట్ 1 into 1 plus 2 bm ఈక్వల్ టు రూట్ 3. దేర్ ఆర్ final 1.732 Bohr magnetons is radar. Every atom formation and color in D block elements. What is complex formation and what is color in D block elements? Okay, now complex formation. How to D block elements to form a complex formation? The cations of the transition metals have a great tendency to form complexes with several molecules or ions called ligands. The formation of complexes is due to following 2 factors. ఓకే, క్యాటయన్స్ అనేవి మనకి ట్రాన్సిషన్ మెటల్స్ యొక్క ఒక నాణ్యతాపరమైన కాంప్లెక్స్ మాలిక్యూల్ అంటే సంశ్లిష్ట సమ్మేళనాలు అనేవి మాలిక్యూలు లేదా అయాన్లు అనేవి మనకి కాంప్లెక్స్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఫస్ట్ అసలు లైగ్యాండ్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ ఏ లైగ్యాండ్? లైగ్యాండ్ ఈజ్ an atom or molecule or ion which donates a pair of electrons to central metal atom or ion and forms coordinate bond with it. లైగ్యాండ్ అంటే ఏంటండి? ఒక పరమాణువు లేక మూలకం లేదా నెక్స్ట్ ఒక అయాన్ లేదా ఏం డొనేట్ చేస్తాయి ఇవి? విచ్ డొనేట్స్ ఏ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ అండ్ ఫార్మ్స్ కోఆర్డినేట్ బాండ్. అంటే మనకి అయాన్లు లేదా మూలకాలు లేదా పరమాణువులు ఇవన్నీ ఎలక్ట్రాన్స్ని ఇవ్వడం ద్వారా డొనేట్ చేయడం ద్వారా మనకి ఒక సెంట్రల్ మెటల్ ఆటమ్కి మనకి ఒక కోఆర్డినేట్ బాండ్ని ఫామ్ చేస్తుంది. దీన్నే మనం ఏమంటాం? వాట్ ఈజ్ ఏ లైగ్యాండ్ అని చెప్తాం. వాట్ ఈజ్ ఏ లైగ్యాండ్ అంటే లైగ్యాండ్ ఈజ్ an atom or molecule or ion which donates a pair of electrons to central metal atom or ion and forms coordinate bond. Some examples are here. Example, chlorine and ammonia and cyanide. There are negative charge, chlorine minus and Cn minus. Okay, etc. ఓకే, వాట్ ఈస్ దే కాంప్లెక్స్ ఫార్మేషన్ అంటే ద క్యాటయాన్స్ ఆఫ్ ది ట్రాన్సిషన్ మెటల్స్ అనేవి ఇవి మనకి లైగెండ్స్ని అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తున్నాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవి 2 ఫ్యాక్టర్స్ని కలిగి ఉంటాయి.
The cations are relatively small in size and have high effective nuclear charge. Thus, they have a high positive charge density which facilitates the acceptance of lone pair of electrons from other molecules or ions. అంటే క్యాటయాన్స్ అనేవి దీని యొక్క ట్రాన్సిషన్ మెటల్స్ అనేవి మనం చూసుకుంటే స్మాల్ సైజుగా ఉంటున్నాయండి. అంటే తక్కువ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఎక్కువ తక్కువ అంటే స్మాల్ ఇన్ సైజ్. దాని యొక్క సైజ్ అనేది తక్కువ అయితే దాని యొక్క ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే విద్యుద్వేశం అని చెప్తాం తెలుగులో. అంటే ఎలక్ట్రాన్ అంటే మనకు అనుకూలమైన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఉండడం వల్ల ఈ అయాన్స్ అనేవి మనకి సింపుల్ వేలో కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని ఫార్మేషన్ చేస్తాయండి. సో దీంట్లో మనకి స్మాల్ సైజ్ ఉంటే మనకి తక్కువ పరిమాణం అనేది ఎక్కువ కలిగి ఉంటే అది హై ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ని పాసిబుల్ చేస్తుంది. అంటే ఎక్కువ విద్యుదావేశముని కలిగి ఉంటుందండి. అంటే దేని పరంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఎలక్ట్రానిక్ విన్యాసం పరంగా ఇది మనకు జరుగుతుందండి. నెక్స్ట్ ఈ ట్రాన్సిషన్ మెటల్స్ అన్నీ మనకి కాంప్లెక్స్ ఫార్మేషన్ అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్ ఫామ్ చేయడానికి నెక్స్ట్ ఒకే విధంగా ఏర్పరచదు. దీన్ని కాంప్లెక్స్ మాలిక్యూల్ అనేది ఒకే విధంగా ఫార్మేషన్ చేయలేదు. ఓకే, ఎలా ఫార్మేషన్ చేస్తుంది అంటే మనకు పీరియాడిక్ టేబుల్లోని బట్టి దాని యొక్క మాలిక్యూల్ పొజిషన్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ బట్టి ఇది ఫార్మేషన్ జరుగుతుంది. ద యాక్సెప్టెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ అదర్ మాలిక్యూల్స్ or ions. The transition metal cations have vacant inner d orbital which are having appropriate energy to accept lone pair of electrons from the ligands. ఓకే, అంటే మనకి హ్యావింగ్ అప్రోప్రియేట్ ఎనర్జీ డి ఆర్బిటల్స్లో అప్రోప్రియేట్ ఎనర్జీ పరంగా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పరంగా ఈ సమ్ లైగెండ్స్ అనేవి మనకి కాంప్లెక్స్ మాలిక్యూల్ని అంటే కాంప్లెక్స్ ఫార్మేషన్ని అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్ యొక్క సంశ్లిష్ట సమ్మేళనాల్ని ఫామ్ చేయగలుగుతాయి. The bonds involved in the formation of complexes are coordinate bond. ఓన్లీ మెయిన్లీ కోఆర్డినేట్ బాండ్ అండి, సమన్వయ సంయోజనీయ బంధం అని చెప్తాం. ఓకే, అంటే అన్ఈక్వల్గా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని పాసిబుల్ చేసి ఏర్పరిచే బాండ్ని మనం కోఆర్డినేట్ బాండ్ అని చెప్తాం. ఓకేనండి. హెన్స్ ద కాంప్లెక్సెస్ ఆర్ టర్మ్డ్ యాజ్ కోఆర్డినేట్ కాంప్లెక్సెస్. కోఆర్డినేట్ బాండ్తో ఫామ్ చేసే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని మనం ఏమంటామండి, కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ అని అంటాం. అంటే కాంప్లెక్స్ అంటే ఇప్పుడు ఓన్లీ వన్ బాండ్ అనుకోండి సింగిల్ బాండ్ కింద చెప్తామండి. అలా కాకుండా డిఫరెంట్ సో మెనీ బాండ్స్ ఆర్ దేర్ ఇన్ కాంప్లెక్స్ మాలిక్యూల్. కాంప్లెక్స్ మాలిక్యూల్ని కనుక అబ్జర్వ్ చేస్తే 2 or more many atoms are combined to form a bulk product. Okay, this is known as complex molecule. Okay, the weak ligands like CO and NO and C2H4 forms complexes only when transition metals are in zero or low oxidation states. మనకి సచ్ లైగెండ్స్ కనుక మనం చూస్తున్నట్లయితే మనం CO మాలిక్యూల్ కానీ NO మాలిక్యూల్ కానీ ఏదర్ C2H4 మాలిక్యూల్ కానీ మనకి సంశ్లిష్ట సమ్మేళనాన్ని ఏర్పరచడానికి ఏం కలిగి ఉంటుందంటే జీరో ఆర్ లో ఆక్సిడేషన్ స్టేట్స్ని కలిగి ఉంటుంది. ద హైలీ electronegative and basic ligands like fluorine, chlorine, ammonia can form complexes with transition metals are in high oxidation state. ఓకే, వీక్ లైగెండ్స్ ఏమో మనకి CO NO మాలిక్యూల్లో 0 to తక్కువ ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటే మనకి హైలీ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్లో మనకి బేసిక్ లైగెండ్స్ అనేవి అంటే లైక్ ఫ్లోరిన్ కానీ క్లోరిన్ కానీ ఏదర్ అమ్మోనియా కానీ చూసుకున్నట్లయితే అవి ఎలా ఫామ్ చేస్తాయండి మాలిక్యూల్స్ని, హై ఆక్సిడేషన్ స్టేట్స్ని కలిగి ఉంటాయి. ఏం కలిగి ఉంటాయి? హై ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ అనదర్ పాయింట్స్, catalytic properties.
ఓకే, కెటలైటిక్ ప్రాపర్టీస్. ఇంకా ఒకవేళ కాంప్లెక్స్ ఫార్మేషన్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటేనండి, ఈ కాంప్లెక్స్ ఫార్మేషన్ మాలిక్యూల్లో అంటే కాంప్లెక్స్ ఫార్మేషన్ మాలిక్యూల్ అనేది మనకి మ్యాంగనీస్ కానీ Mn+3 స్టేట్లో మనకి ఇది ఒక జలద్రావణంలో స్టెబిలిటీగాను, నెక్స్ట్ సంశ్లిష్ట మాలిక్యూల్ అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్లో మనకి స్టెబిలిటీగాను ఉంటుందన్నమాట. కొన్ని మాలిక్యూల్స్కి స్టెబిలిటీ అనేది ఉండదు. ఇటువంటి కాంప్లెక్స్ మాలిక్యూల్స్లో మనం దాన్ని చేస్తే ఒక లైగాండ్గా ఎగ్జిబిట్ చేస్తే దాంట్లో మనకి ఏముంటాయంటే స్టెబిలిటీ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి catalytic ప్రాపర్టీస్ అండి. ఓకే, వాట్ ఆర్ దే catalytic ప్రాపర్టీస్? Many transition metals and their compounds shows catalytic properties because of the following properties. Many transition metals. ఇప్పుడు వరకు కాంప్లెక్స్ ఫార్మేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటి catalytic ప్రాపర్టీస్, దాని యొక్క catalytic ధర్మాలు అనేవి. ఓకేనా, మెనీ ట్రాన్సిషన్ మెటల్స్ అండ్ దే కాంపౌండ్ షోస్ catalytic ప్రాపర్టీస్. అంటే మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్, అది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి కొన్ని ఉత్ప్రేరక లక్షణాలని కలిగి ఉంటాయండి. ఓకే, అవేంటవి? గివెన్ ఫాలోయింగ్, ఆవిడేమన్నాడు బికాస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీస్. అంటే దీంట్లో మనం ఒక్కొక్క పాయింట్ మనం డిస్క్రైబ్ చేద్దామండి. ఓకే, స్క్రీన్లో మీకు చూపించిన విధంగా మనకి ట్రాన్సిషన్ మెటల్స్ యొక్క catalytic ప్రాపర్టీస్ని మనం ఒక్కొక్కటి చూద్దాం. ట్రాన్సిషన్ మెటల్స్ హ్యావ్ empty n-1 d orbitals, so it attracts electrons from the reactivity molecules. So these reacting molecules absorbed on the surface of the metals. ఓకే, అంటే లైక్ క్యాటలిస్ట్ అంటే మనకి ఏం తెలుసు, ఏదైనా రియాక్షన్లో వాడే క్యాటలిస్ట్ అంటే నికెల్ ఎదర్ సో మెనీ క్యాటలిస్ట్ ఆర్ దేర్. ఓకేనా, ఐరన్, కోబాల్ట్, నికెల్, క్రోమియం, ప్లాటినం, వెనీడియం, మ్యాంగనీస్. ఓకేనా, ఇటువంటి ఎలిమెంట్స్ అనేవి అనేక ఇండస్ట్రీలో మనకి చక్కగా క్యాటలైట్స్ కింద మనం క్యాటలిస్ట్ కింద యూజ్ చేస్తున్నాం. ఓకే, అంటే మనకి ఏదైనా ఆయిల్స్ని హైడ్రోజనేషన్ రియాక్షన్స్ కానీ నెక్స్ట్ నికెల్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. మనకి ఎన్విరాన్మెంటల్లో అంటే వాతావరణంలో కనుక చూపిస్తే నైట్రోజన్, ఏదర్ అమ్మోనియా, ఐరన్, మాలిబ్డియం ఇటువంటి కటలిస్ట్గా వర్క్ చేయడం జరుగుతుంది. మనకి ఏదైనా స్పస్ పద్ధతిలో అనుకో సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ మెనీ ఇండస్ట్రీస్ అనేవి వెనీడియం, పెంటావెనీడియం, నెక్స్ట్ ప్లాటినైజ్డ్ ఆస్బెస్టాజిన్స్ క్యాటలిస్ట్స్ అనేవి మనం యూజ్ చేయడం జరుగుతుందండి. either hydrogen peroxide, these are a many catalysts are there. Okay, first point, transition metals have empty n-1 d orbitals, so it attracts electrons from the reacting molecules, so these reacting molecules adsorbed on the surface of the metals. అంటే ట్రాన్సిషన్ మెటల్స్ అనేవి ఎంటీ డి ఆర్బిటాల్స్. ఓకే, ఎలా ఏం అట్రాక్ట్ చేస్తున్నాయి? అట్రాక్ట్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ది రియాక్టింగ్ మాలిక్యూల్స్. అది రియాక్ట్ అయినప్పుడు, చర్య అనేది జరిగినప్పుడు మనకి అడ్సార్బేషన్ జరుగుతుంది ఓన్లీ సర్ఫేస్ మీద. అంటే సర్ఫేస్ మీద అడ్సార్బేషన్ అంటే ఏంటి? ఇప్పుడు గాడ్ని కనుక చూసుకున్నాం అనుకోండి, సిమెంట్ అనేది మనం దాని మీద అప్లై చేస్తాం, అది అడ్సార్బెంట్ నాట్ అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అంటే ఏంటి? ఒక స్పాంజ్ తీసుకుని నీటిలో ముంచామనుకోండి, ఆ స్పాంజ్ మొత్తం నీటినంతా కూడా పీల్చుకుంటుంది. ఓకే, దట్ ఈజ్ లైక్ అబ్జార్ప్షన్. నెక్స్ట్ గాడ్ని కనుక మనం ఏదైనా సిమెంట్ కానీ ఏదైనా అబ్జార్ప్షన్ చేస్తామనుకోండి, అది అబ్జార్బ్ అవుతుంది, దట్ ఈజ్ అబ్జార్ప్షన్. ఓకే, నేను ఇందాక చెప్పాను కదా, ట్రాన్సిషన్ మెటల్స్ చేంజింగ్ ద ఆక్సిడేషన్ స్టేట్ టు అండర్గో రియాక్షన్ అండ్ జంప్ ద ఎనర్జీ బ్యారియర్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ స్టేట్ అవే. V2O5 is used in the manufacture of sulfur trioxide, which is reduced from +5 to +4 state due to the formation of vanadium tetraoxide. V2O5 అనేది సల్ఫర్ డైఆక్సైడ్తో ట్రీట్ చేస్తే మనకి వెనీడియం టెట్రాఆక్సైడ్ లేదా సల్ఫర్ ట్రైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది.
V2O4 and SO3. V2O4 అంటే వెనీడియం టెట్రాఆక్సైడ్, SO3 అంటే సల్ఫర్ ట్రైఆక్సైడ్. ఓకే, నికెల్ యూజ్డ్ యాజ్ ఏ క్యాటలిస్ట్ ఇన్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్. ఓకే, హైడ్రోజీకరణ చర్యల్లో మనకి నికెల్ అనేది ఒక క్యాటలిస్ట్ కింద యూజ్ అవుతుందండి. ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా బై హ్యాబస్ ప్రాసెస్, ఐరన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ catalyst. ఆల్సో వెనీడియం పెంటాక్సైడ్ యూజ్డ్ యాజ్ ఏ catalyst ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బై కాంటాక్ట్ ప్రాసెస్. అంటే స్పర్శ విధానంగా మనకి ఏం చేస్తాం, ఇక్కడ చూపించాడు కదా ఏం catalyst, వెనీడియం టెట్రాఆక్సైడ్, ఏదర్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇటువంటి ప్రిపరేషన్ స్పర్శపరంగా మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ చిన్న చుక్కుని మనం ఇలాగా చర్మం మీద కండినవి వెంటనే బొగ్గుమంటారు. ఓకే, అలా మనకి డిఫరెంట్ catalysts అనేవి మనం యూజ్ చేస్తామండి. ఓకే, మ్యాంగనీస్ డైఆక్సైడ్ యూజ్ యాజ్ ఎ catalyst ఇన్ ద డీకంపోజిషన్ ఆఫ్ H2O2ని డీకంపోజిషన్ చేయడానికి మనం మ్యాంగనీస్ డైఆక్సైడ్ అనేది ఒక catalystగా యూజ్ అవుతుంది. ఏదర్ ప్లాటినం యూజ్డ్ యాజ్ ఏ catalyst ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ బై ఆస్ట్వాల్డ్స్ ప్రాసెస్లో మనకి ఎలిమెంట్స్ని అవి దూరం చేయడానికి మనం ప్లాటినం catalyst అనేది ఏదర్ హైడ్రేషన్ ప్రాసెస్కి మనకి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, the complex of coordinating complexes are cobalt, hexammonia, cobalt 3+ ion, potassium ferrocyanide and hexacyano, iron, potassium ion and nickel tetracarbonate, CONH363+, potassium ferrocyanide and nickel tetracarbonyl అనేవి కాంప్లెక్స్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ని కలిగి ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, కలర్. డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క కలర్ అనేది ఎలా ఉంటుంది? ద డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ కలర్ ప్రజెంట్ ఇన్ అటమిక్ ఆర్ అయానిక్ స్టేట్ బికాస్ ఇట్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్. When a white color light fall on a metal cation, the d electrons absorbs radiations and it exhibited lower energy state to higher energy state, and the electron emitted the light. This light is different from the absorbing light. Okay, for example, cupric 2+, titanium 3+, and iron 3+ ions. ఓకే, కలర్ని డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి ఏది కాంప్లెక్స్ మాలిక్యూల్ అనేది ఫామ్ చేస్తాయి కలర్స్ని. అవి ఎలా ఫామ్ చేస్తాయండి అంటే పరివర్తన లోహాలు అనేవి, ట్రాన్సిషన్ మెటల్స్ అనేవి మనకి మాలిక్యూల్లో చాలా వరకు సాలిడ్ స్టేట్ గాను ఏదర్ లిక్విడ్ స్టేట్ గాను అంటే కలిపి మనకి కలర్ ఫార్మేషన్ని కలిగి ఉంటాయండి. అంటే మనకి అయాన్స్ని కనుక ఒంటరి ఎలక్ట్రాన్ అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఏదర్ సింగిల్ పేర్ ఎలక్ట్రాన్ అనేది కలిగి ఉండడం వల్ల ఈ మనకి కలర్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది ప్రతి ఒక్క మాలిక్యూల్కి. ఓకే, ఏముంటాయి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉండడం వల్ల ఈ కలర్ అనేది ఎగ్జిబిట్ అవుతుందని చెప్తాం. ఓకే, దీంట్లో మనకి ఒక తెల్లని లైట్ని తీసుకున్నాం అనుకోండి, ఒక వైట్ లైట్ని ఏదర్ ఒక బీమ్ ఆఫ్ లైట్ని, ఒక వైట్ లైట్ బీమ్ ఆఫ్ లైట్ అంటే సెటైన్ మనం మొత్తం లైట్ అంతా ఫోకస్ అవుతుంది సూర్యుని ద్వారా. అలా కాకుండా ఒక ఏదైనా మోనోక్రోమాటర్ని మనం బేస్ చేసుకుని ఒక సింగిల్ ఫాల్ అంటే ఒక కాంతి కిరణ పుంజం అనేది మనకి ఒక సింగిల్ బీమ్ అనేది పడితే అది ఎలా పడాలి, ఒక వేవ్ ఆఫ్ నేచర్ని అంటే ఒక తరంగ దైర్ఘ్యాన్ని మనకి కలిగి ఉండాలన్నమాట. అది మాలిక్యూల్ మీద పడేటట్టు మనకి చేసామనుకోండి, అది ఆ లైట్ని అబ్జార్బేషన్ చేసుకుని ఒక ఆర్బిటాల్ నుంచి ఇంకొక ఆర్బిటాల్లోంచి ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఓకే, ఇలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ ప్రాసెస్లో ఎలక్ట్రాన్స్ యొక్క ఆర్బిటాల్ ట్రాన్సిషన్ అనేది అక్కడ అబ్జార్బ్ అయిన లైట్ని బట్టి ఒక కాంప్లిమెంటరీ రియాక్షన్ని కలిగి ఉంటుంది. అంటే ఒక కాంప్లిమెంటరీ లైట్ని అది ఎమిట్ చేస్తుందన్నమాట. సో అందువల్ల ఆ అయానిక్ రంగు అనేది ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ టైటానియం 3+ అయాన్స్ని మనం నెక్స్ట్ వైలెట్ కలర్, క్యూప్రిక్ +2 అనేది బ్లూ కలర్లోనూ ఉంటాయి.
Okay, every transition metal has 5 d orbitals having same energy. The ligands approaches to metal atom. The 5 d orbitals can be split into two waves. They are T2z, dxy, dyz, dzx and example dx square, y square and dz square. ఓకే, మనం ఎవ్రీ ట్రాన్సిషన్ మెటల్ అనేవి డి ఆర్బిటాల్స్ని కలిగి ఉంటాయండి అండ్ ఈక్వల్ ఎనర్జీని కలిగి ఉంటుంది. లైగాండ్స్తో అప్రోచ్ అయ్యి మనకి మెటల్ యాటమ్ అనేది డి ఆర్బిటాల్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి. ఎలాగా? దెర్ ఆర్ T2z, dxy, dyz, dzx అనే ఆర్బిటాల్గా సెపరేట్ అవుతుంది అండ్ ds స్క్వేర్, y స్క్వేర్ అండ్ dz స్క్వేర్. ఓకే, ఇన్ d-d transition electrons into lower energy state to higher energy state. ఓకే, మనకి దీంట్లో మనకి ఎనర్జీ స్టేట్స్ అనేవి అయానిక్ స్టేట్ టు అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుంచి అవుటర్ నెంబరీస్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అంటే అయానిక్ స్టేట్ టు అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి మనకి నెంబర్ యొక్క అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ని బట్టి కలర్ అనేది ఎగ్జిబిట్ అవుతుందన్నమాట. అంటే ఇన్ d-d ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్స్ ఇంటూ లోయర్ ఎనర్జీ స్టేట్ టు హయ్యర్ ఎనర్జీ స్టేట్. ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్సిషన్ ఈజ్ వెరీ లో, సో ఇట్ అబ్జార్బ్ ద రేడియేషన్. ఆ రేడియేషన్స్ని ఇది అబ్జార్బ్ చేస్తుంది అన్నమాట. ట్రాన్సిషన్ జరిగినప్పుడు ట్రాన్సిషన్ మెటల్స్ అనేవి రేడియేషన్ యొక్క లైట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ద కండిషన్స్ ఫర్ ది d-d ట్రాన్సిషన్ ఈజ్ లోయర్ ఎనర్జీ స్టేట్ టు ఆర్ T2z సెట్ హ్యావింగ్ అట్లీస్ట్ 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. T2z సెట్లో మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి కలిగి ఉంటాయండి. ఓకే, దీస్ ఆర్ రిప్రజెంటేటెడ్ డయాగ్రామ్ ఆఫ్ dxy ఎనర్జీ అండ్ అప్రోచెస్ లైగాన్ split into dx square, y square, dz square. It is easy. Shell dxy, dyz, dz, it is T2z block. Okay, the higher energy state or examples are having vacant d orbital. Example hexa aqua titanium 3+ ion. Okay, hexa aqua titanium H2O6 into 3+ కింద ఉంది మనకి. దాన్ని మనం హెక్సా ఆక్వా టైటానియం 3+ అయాన్ అని చెప్తామండి. దీంట్లో సమ్ ఇలా స్ప్లిట్ అయినప్పుడు కలర్స్ అనేది అంటే 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్న వాటి మాలిక్యూల్స్ మాత్రమే మనకి సేమ్ ఎనర్జీ యొక్క డి ఆర్బిటాల్లో కలర్స్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, సమ్ మాలిక్యూల్స్ కనుక మనం ఐడెంటిఫై చేసామనుకోండి, లైక్ అయాన్స్ అంటే ఐరన్ +2, ఐరన్ +3, క్యూప్రిక్ +2, క్రోమియం +3, మ్యాంగనీస్ +2, జింక్ +2. కలర్ పేల్ గ్రీన్, ఎల్లో, బ్లూ, గ్రీన్, పేల్ పింక్, కలర్లెస్. ఇటువంటి వాటిని మనం చూసినట్లయితే ఇటువంటి మాలిక్యూల్స్ ఐరన్ +2 ఏమో పేల్ గ్రీన్ని, ఐరన్ +3 ఏమో ఎల్లో, క్యూప్రిక్ +2 బ్లూ, క్రోమియం +3 గ్రీన్, మ్యాంగనీస్ +2 పేల్ పింక్, జింక్ +2 కలర్లెస్ అనేది కలిగి ఉంటుంది. సమ్ మాలిక్యూల్స్ అనేవి ఈ కలర్లెస్, పర్పుల్ చాలా, ఇప్పుడు క్రోమియం అనుకోండి మనకి గ్రీన్ కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అలాగా మ్యాంగనీస్ +2 ఉందనుకోండి లైట్ పింక్ అంటే పేల్ పింక్ని మనకి అబ్జర్వ్ చేస్తుందన్నమాట. ఇలా డిఫరెంట్ కలర్స్ని మనకి ఈ కాంప్లెక్స్ మాలిక్యూల్లో ట్రాన్సిషన్ మెటల్స్ అనేవి ఎగ్జిబిట్ చేస్తాయండి. ఓకే, నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్. As compared to all metals, the transition metals from stable complexes, the basic character of Lewis base increase when ligand from pi bond character increases, then complex increases. మనం ట్రాన్సిషన్ మెటల్స్ అనేవి దీంట్లో కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీ అనేది మనం చూసుకుంటే లైక్ CO, అమోనియం, ఇటువంటి ఫ్లోరిన్, క్లోరిన్, NO, CN- ఇటువంటి మాలిక్యూల్స్ అనేవి అనేక రకాలమైన స్టెబిలిటీ అనేది కలిగి ఉంటుందండి. ఇందాక మనం ఆల్రెడీ చెప్పాం, క్యాటలిస్ట్లో చూస్తే ఈ స్టెబిలిటీ యొక్క కాంప్లెక్సెస్ అనేవి మనకి అర్థమవుతాయి అన్నమాట. అంటే ద స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ కాంపౌండ్ డిపెండింగ్ అపాన్ సైజ్, charge donation of electron pairs of negative ligands. The complex compound stability depends on size, polarizability, nuclear attraction of monodentate ligands. అంటే లైగండ్ బట్టి మనకి దాని యొక్క సైజ్ అనేది పెరిగి కొలది న్యూక్లియర్
యొక్క స్టేట్ అనేది అంటే విద్యుదావేశం అనేది పెరుగుతుంది. దీన్ని బట్టి దీని యొక్క స్టెబిలిటీని మనం నిర్ధారించవచ్చు అండి. ఇది దేని యొక్క డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క కాంప్లెక్స్ ఫార్మేషన్, ఎలా కాంప్లెక్స్ ఫార్మేషన్ జరుగుతాయి, అండర్ లైగెండ్స్ అంటే ఏంటి, దీని యొక్క కెటలైటిక్ ప్రాపర్టీస్ని అంటే కెటలిస్ట్లు అనేవి ఏ విధంగా డి బ్లాక్ ఎలిమెంట్స్లో కెటలిస్ట్ అనేవి ఏ విధంగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, కలర్ యొక్క కలర్ అనేది ఏ ఎలిమెంట్స్ అనేవి కలర్ ఎగ్జిబిట్ అవుతుందో మనం ఈ వీడియోలో చూసాం. రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ and discuss magnetic and catalytic properties of D block elements. Write a short account on stability of D block elements. Define complex formation and color of D block elements. మనకి ఈ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్ యొక్క రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Dear students, now we have another chapter discussing about theories of bonding in metals. Unit first lo de idi second chapter andi. First introduction, D block elements enti దాని యొక్క ఎవరిని ఐడెంటిఫై చేశారు, అసలు ఇవి ఏ బ్లాక్లో ఉంటాయి, ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ ఇవన్నీ. ఇప్పుడు వచ్చేసరికి థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్. ఇంట్రడక్షన్. About 80 out of 180 elements has been identified metals. Metals are using in the pure forms as well as in the alloys in our daily life. Very few metals occurs in the forest free state. Example, gold, platinum, silver. Such metals are called as noble metals. Most of the metals exist in nature in the form of compounds like oxides, sulfides and carbonates. మనం ఇప్పుడు లోహాలలోని బంధాలని అంటే ఏమని చెప్పచ్చు, థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్. బాండింగ్ మెటల్స్ యొక్క బంధాలు అనేవి ఈ థియరీలో అంటే ఈ చాప్టర్లో మనకి డిస్కస్ చేయడం జరుగుతుందండి. అంటే మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి అంటే దాని యొక్క ప్రయోగ ఫలితాలని అనుసరించి మనకి మెటల్స్ యొక్క బాండ్ని అండ్ అయానిక్ బాండ్ని దాని స్వభావానికి భిన్నంగా మనకి డిఫరెంట్గా ఉంటుందని మనం ఈ లెసన్లో చూస్తామన్నమాట. అంటే మెటల్స్కి ఒక పర్టిక్యులర్ క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఉంటుందండి. అంటే ఏదైనా మెటల్స్ యొక్క స్ట్రక్చర్స్ కనుక చూసుకున్నాం అనుకోండి, దాంట్లో దాని యొక్క పొజిషన్ బట్టి ఈ థియరీస్ ఆఫ్ బాండింగ్ మెటల్స్ని దాని యొక్క స్ట్రక్చర్ని బట్టి మనం చెప్పొచ్చు. లైక్ డైమండ్. డైమండ్లో మనకి గ్రాఫైట్ ద్వారా మనకి గ్రాఫైట్ స్థానాలు కార్బన్స్ అనేవి ఉంటాయి. అలా డిఫరెంట్ పొజిషన్స్ అనేవి అంటే ఒక స్ఫటికంగా ఉంటుందన్నమాట. అందువల్ల దీని యొక్క బంధాలు అనేవి డిఫరెంట్ వైజ్గా ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క బంధం అనేది ఉంటుందండి. కానీ దాంట్లో ఉండే మెటల్స్ అనేవి సేమ్. ఇవి 80 and 180 ఎలిమెంట్స్ అనేవి మనం దీంట్లో చూడొచ్చు అన్నమాట. అంటే ఇవి మనకి ఎక్కడ ఫారెస్ట్లో కానీ అసలు మెటల్స్ అనేవి చాలా విలువైనవి అండి. దాంట్లో ఏదర్ గోల్డ్ కానీ, ప్లాటినం కానీ, సిల్వర్ కానీ ఐరన్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో మనం చూడొచ్చు. వీటిని ఇంపార్టెంట్ మెటల్స్ని అంటే గోల్డ్ చూసారనుకోండి, దానికి ఇంపార్టెన్స్ అనేది ప్లాటినం, సిల్వర్ ఇవి నోబెల్ మెటల్స్ అని చెప్తాం. ఇవి చాలా కాస్ట్లీ మెటల్స్ అండి. మోస్ట్ ఆఫ్ ది మెటల్స్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంపౌండ్స్ లైక్ ఆక్సైడ్, సల్ఫైడ్స్, కార్బోనేట్స్. మన కెమిస్ట్రీ ప్రకారంగా మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఏదైనా మెటల్స్ అనేవి దాని యొక్క నేచర్ని బట్టి ఇవి ఆక్సైడ్స్ అండ్ సల్ఫైడ్స్, కార్బోనేట్స్ కింద మనకు ఫామ్ అవుతాయి. వీటి రియాక్షన్ అనేది దీని ప్రాపర్టీస్ అనేవి ఎలా ఉంటాయి? ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. ఎలిమెంట్స్ ఆఫ్ S and P block contains more number of metals.
ఓకే, ఎస్ అండ్ పీ బ్లాక్ మెటల్స్ కంటైన్స్లో మనకి మెటల్స్ అనేవి ఉంటాయి. మెటల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సాలిడ్ ఇన్ నేచర్ అట్ రూమ్ టెంపరేచర్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ. రూమ్ టెంపరేచర్లో మెటల్స్ అనేవి కొంచెం సాలిడ్గా ఉంటాయి. మెటల్స్ ఆర్ రస్ట్లెస్ హార్డ్ ఇన్ నేచర్. ఓకే, నేచర్లో ఎలా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి. కొన్ని మనకి ముద్దగా, ఇప్పుడు లైక్ గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని రాక్స్గా వాటితో నిర్మితమై రాక్స్గా ఉంటుంది. అండ్ ప్యూర్ గోల్డ్ అనేది మనకి ఒక ముద్ద కింద ఉంటుందన్నమాట. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్ టు హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, వజ్రాన్నితోనే కోస్తాం, ఎందుకని ఇట్ ఈజ్ హ్యావ్ గుడ్ కండక్టర్ టు హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ని ఉపయోగించి లైక్ గోల్డ్ పర్టికులర్ మెటీరియల్స్ అని అండ్ డైమండ్ పర్టికులర్ మెటీరియల్స్ అనేవి మనం చూస్తామండి. ఓకే, ఇది గుడ్ కెపాసిటీని మనకు కలిగి ఉంటుంది. మెటల్స్ ఆర్ మెల్టబుల్ అండ్ డక్టైల్, అంటే ఇవి మెల్టబుల్గా మనకి వర్క్ చేస్తాయి. మెటల్స్ హ్యావింగ్ melting point and boiling points except some S block elements. Metals are having definite crystal structure. S block elements are having highly reactive towards atmosphere, water and acids and non-metals. అంటే S block elements అనేవి దాంట్లో మెటల్స్ అనేవి ఒక డెఫినైట్ క్రిస్టల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. అండ్ దీని యొక్క అట్మాస్ఫియర్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాటర్ అండ్ యాసిడ్స్ అండ్ నాన్ మెటల్స్లో మనం రియాక్ట్ అవుతుందన్నమాట. ఓకే, నా దీని యొక్క ధర్మాలు అంటే దీని యొక్క మెటల్స్లో ఈక్వల్గా ఉన్నందువలన ఒక యాటమ్ నుండి అండ్ సెకండ్ యాటంలోనికి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్సిషన్ అనేది జరుగుతుందన్నమాట దీని యొక్క నేచర్లో. ఓకే, అందువల్ల దీని యొక్క మెటల్ బాండ్ అనేది అయానిక్ బాండ్ కాదు. నెక్స్ట్ ఇది షడ్భుజకారం అని చెప్తాం, అంటే డిఫరెంట్ సర్టైన్ క్రిస్టలైజ్ ఫామ్లో ఉంటుంది. ఓకే, సో సాలిడ్ స్టేట్గా గాను అండ్ ప్రతి యాటమ్ కనుక అంటే 12 లేదా ఈ 8 డిఫరెంట్ యాటమ్స్ తోటి ఇది సంక్లిష్టమై అంటే మొత్తం కంబైండ్ అయ్యి దీని యాటమ్స్ అనేవి క్రిస్టలైజ్ ఫామ్ని కలిగి ఉంటాయండి. ఇవి కోవలెంట్ బాండ్ అంటే ద ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ కోవలెంట్ బాండ్. ఓకే, నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్. ఎక్స్ప్లెయిన్ థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ది బాండింగ్ మెటల్స్ కనుక అంటే సిద్ధాంతాలను కనుక మనం చూసామనుకోండి, ద బాండింగ్ ఇన్ మెటల్స్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై వేరియస్ థియరీస్. ఓకే, లోహాల యొక్క బంధ స్వభావాన్ని వివరించడానికి వివిధ సిద్ధాంతాలను మనం ప్రతిపాదించారండి. ఓకే, ద బాండింగ్ ఇన్ మెటల్స్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై వేరియస్ థియరీ. దిస్ థియరీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీని బంధాల స్వభావాన్ని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ థియరీస్ని మనకి సిద్ధాంతాలని ప్రతిపాదించడం జరిగింది. ఫస్ట్ వన్, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఆర్ ఎలక్ట్రాన్ గ్యాస్ థియరీ, వ్యాలెన్సీ బాండ్ థియరీ ఆర్ రెజొనెన్స్ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఆర్ బ్యాండ్ థియరీ. ఫస్ట్ వన్, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఆర్ ఎలక్ట్రాన్ గ్యాస్ థియరీ, స్వేచ్ఛ ఎలక్ట్రాన్ సిద్ధాంతం లేదా ఎలక్ట్రాన్ వాయు సిద్ధాంతం. సెకండ్, వ్యాలెన్సీ బాండ్ థియరీ ఆర్ రెజొనెన్స్ థియరీ, వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం లేదా రెజొనెన్స్ సిద్ధాంతం. నెక్స్ట్ వన్, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఆర్ బ్యాండ్ థియరీ, పట్టీ సిద్ధాంతం లేదా అణు ఆర్బిటాల్ సిద్ధాంతం. ఓకే, లెట్స్ సీ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఆర్ ఎలక్ట్రాన్ గ్యాస్ థియరీ. This theory was proposed by Drude in 1900. It has been improved by Lorentz. So this theory is also called as Lorentz theory. ఓకే, ఈ సిద్ధాంతాన్ని మనకి 1900 సెంచరీలో మనకి డ్రూడ్ అనే సైంటిస్టు దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రపోజ్ చేశాడనమాట. దాన్ని అభివృద్ధి చేసింది అంటే మెరుగుపరచడం అని చెప్తాం. దాన్ని అభివృద్ధి ఇంప్రూవ్డ్, ఇట్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్ బై లోరెంజ్. అందుకే ఇతను లోరెంజ్ అనే సైంటిస్ట్ ఇంప్రూవ్ చేశారు కాబట్టి ఈ థియరీని మనం ఏమంటామండి, లోరెంజ్ థియరీ అని చెప్తాం. ఓకే, మెటల్స్, దిస్ థియరీ ఆర్ మెయిన్లీ మెటల్స్ హ్యావ్ లో అయనైజేషన్ పొటెన్షియల్
values, and so the valency electrons are loosely linked the remaining parts of the atom is called kernel. Okay, kernel. లోహాల అయనీకరణ పొటెన్షియల్ అనేది తక్కువ ఉండడం వల్ల దీంట్లో యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి మిగిలిన యాటమ్స్ కంటే బలహీనంగా అక్కడ స్టేబుల్ అయి ఉంటాయన్నమాట. అంటే బలహీనంగా బంధించి ఉంటాయి. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ లూజ్లీ లింక్డ్ ద రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ది యాటమ్. ఓకే, ఇటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి మిగతా యాటమిక్ యొక్క పొజిషన్ని మనం కెర్నల్ అని అంటాం. అంటే ఏమవుతుంది, అయనైజేషన్ పొటెన్షియల్ అనేది లో అవడం వల్ల దీంట్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి దాని యాటమిక్ భాగానికి అంటే ఒకే భాగానికి మనకి అక్కడ స్టేబుల్ అయి ఉంటాయన్నమాట. ఓకే, అలా స్టేబుల్ అయ్యి ఉండడం వల్ల దాంట్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక భాగం మిగిలి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే కెర్నల్ అని చెప్తాం. KERNEL, కెర్నల్. ఓకే, for example, in lithium the electronic configuration is 1s2 2s1. The valence electron is 2s1 and the kernel is 1s2. This kernel having positive charge. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం లిథియం మాలిక్యూల్ని తీసుకున్నాం అనుకో, లిథియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత 1s2 2s1. దీనిలోని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే ఏంటి, 2s1 అనేది తీసేయగా మిగతాది మిగిలిన భాగం ఏమొస్తుందండి, 1s2 వస్తుంది. దాన్ని ఏమంటాం మనం, కెర్నల్ అని చెప్తాం. ఓకే, ద వ్యాలెన్సీ అండ్ ది కెర్నల్ ఈజ్ 1s2. దిస్ కెర్నల్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్. ఇది దేన్ని కలిగి ఉంటుందండి, పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. ఓకే, దీని యొక్క మెటల్ క్రిస్టల్ నేచర్లో అంటే ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది ఆల్ ది కెర్నల్స్ ఫార్మ్ ఏ పూల్ ఆర్ గ్యాస్ ఇన్ విచ్ ద పాజిటివ్ మెటల్స్ లైక్ కెర్నల్స్ క్యాన్ బి ఫ్లోటింగ్. ఓకే, దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఒక నదిలాగా ఉంటాయన్నమాట. ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఇప్పుడు చూడండి, వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, అలా ఎలక్ట్రాన్స్ అనేవి దీంట్లో ఫ్లో అవ్వడం జరుగుతుందండి. అలా ఫ్లో అవ్వడం వల్ల ఓకే, ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఆల్ ద కెర్నల్స్ ఫ్రమ్ ఏ పూల్ అంటే ఒక రకంగా ఒక పూల్లా ఉంటాయన్నమాట. ఓకే, అలా ఉంటే ఒక నదిలా ఉంటాయి. అలా ఉంటే గ్యాస్ ఇన్ విచ్ ద పాజిటివ్ మెటల్స్ లైక్ కెర్నల్స్ క్యాన్ బి ఫ్లోటింగ్. దాంట్లో ఉన్న కెర్నల్స్ అనేవి మనకి ఏంటి, నీటిలో పడవలు ఎలా తేలుతాయో అలాగే కెర్నల్స్ అన్నీ కలిసి కూడా దీంట్లో మొత్తం ఫ్లోటింగ్లో భాగమై ఉంటాయన్నమాట. ఓకే, ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్న యాటమ్స్ అన్నీ ఓకేనా దాంట్లో వదిలేసి దీంట్లో క్రిస్టల్ నేచర్లో మనకి ఫ్రీగా ఫ్లోట్ అవ్వడం వల్ల వీటిని మనం ఏమనొచ్చండి, అకార్డింగ్ టు ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ మెటల్స్ అండ్ కెర్నల్స్ ఆఫ్ ది ఆటమ్స్ ఫార్మ్ ఇంటూ అన్ అటామిక్ గ్లూ అండ్ ద మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్యాన్ బి కాంపౌండ్ విత్ ద గ్యాస్ మాలిక్యూల్. వీటిని అస్థానికృత అని చెప్తాం, అస్థానికృత ఎలక్ట్రాన్లు అని చెప్తాం. ఓకే, అంటే ఇవి స్వేచ్ఛగా సంస్కరిస్తాయన్నమాట. అందుకే ఇట్ ఈస్ ఫ్రీ ఎలిమెంట్స్. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏదైతే భాగం ఉందో అది ఫ్లోట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఆ ఫ్లోటింగ్లో ఒక్కొక్క భాగం కింద తేలియాడుతూ ఉంటాయన్నమాట. ఓకే, దీంట్లో ఈ ఫ్లోటింగ్ కనుక మనం డయాగ్రామ్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఎదర్ పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయండి. ఎక్కువ మనకి పాజిటివ్ అంటే తెలుగులో ధనావేశం, నెగిటివ్ అంటే రుణావేశం. ఓకే, ఈ పాజిటివ్ కెర్నల్స్ ఉంటాయి, నెగిటివ్ కెర్నల్స్ ఉంటాయి. కానీ కెర్నల్కి ఎప్పుడు పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్కి మనకి మిడిల్లో ఉండే ఒక స్టేబుల్ ఎలక్ట్రాన్ ఎఫిషియన్సీని మనకి మెటల్ బాండ్గా మనం చెప్తామండి. ఓకే, దీంట్లో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ మనం చూస్తే దీని లోపల వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి యాటమ్స్లో మనకి ఏదైతే మిగిలిపోతాయో అంటే పాజిటివ్ చార్జెడ్ స్పీసెస్ అనేవి మనకి మెటల్స్ అనేవి లోహ అయాన్లకి ఒక అటమిక్ గ్లూ కింద ఏర్పడతాయి. అంటే లైక్ గ్లూ అంటే ఏంటి, ఒక ముద్ద కింద దాన్ని మనం చేయొచ్చు. అలాగే ఇది ఒక బంతిలా ఒక అటమిక్ గ్లూ కింద, అంటే ఒక జిగురు పదార్థం చుట్టబెడితే ఎలా ఉంటాయి అలా రకంగా ఒక జెల్లీ పార్ట్ కింద ఈ ఫార్మేషన్ జరుగుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్
ఇదర్ గ్యాస్ మాలిక్యూల్స్ అని కూడా చెప్పొచ్చండి. హెన్స్ దిస్ థియరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రాన్ గ్యాస్ థియరీ. ఈ దీంట్లో ఉన్న యాటమ్స్ అనేవి ఇలా ఫ్లోట్ ఉండడం వల్ల దీన్ని ఎలక్ట్రాన్ గ్యాస్ థియరీ అని చెప్పొచ్చు. ఓకే, ఈ మెటాలిక్ బాండ్ ఈజ్ నాన్ డైరెక్షనల్ బికాస్ ద మెటల్స్ క్రిస్టల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ క్లోజ్లీ ప్యాక్డ్ కెనాల్స్ టుగెదర్ ఇన్ ఏ సీ ఆఫ్ మొబైల్ ఆర్ డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్. ఓకే, మనకి దీంట్లో చూస్తే మనకి ఎలా ఉన్నాయండి అంటే మెదులుతూ ఉంటాయి అన్నమాట. అంటే అవి మొబైల్ ఫేజ్ అంటే నాట్ స్టెబిలిటీ. ఓకే, మొబైల్ ఫేజ్ అంటే స్టెబిలిటీని కలిగి ఉంటుంది. అంటే డీలోకలైజ్డ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఫ్లోటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట, తేలియాడుతూ ఉంటాయి. The valency electron is attracted simultaneously by more than one positive canal, so the net binding of these canals are weak. Positive canal and electron pool. Electron సాగరం అని చెప్తాం పూల్ అంటే. ఓకే, దీంట్లో ద valency simultaneously. ఓకే, దీని యొక్క మూమెంటం బేస్ చేసుకుని మనకి దీంట్లో గ్యాసెస్ యొక్క గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి అదే గ్యాస్లో మనకి ఏదైనా గ్యాస్ అనేది ఏంటి దాంట్లో సర్టెన్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. అవి ఎలా అయితే అన్వాంటెడ్గా ఉంటాయో అలాగే దీంట్లో ఈ పూల్లో కూడా మనం ఎలా చెప్తున్నాం ఎలక్ట్రాన్ పూల్ ద్వారా మనం చూస్తామన్నమాట. ఓకే, ఈ కెర్నల్స్ అనేవి ఈ ఎలక్ట్రాన్స్ పూల్లో మెటల్స్ అనేవి ఫామ్ అవుతాయి, అంటే నాన్ డైరెక్షనల్గా ఉంటాయన్నమాట. ఓకే, ఈ థియరీ అనేది ఏం చెప్తుందంటే మెయిన్గా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ లేదా ఎలక్ట్రాన్స్ అనేవి ఒకే టైంలో అనేక కెర్నల్స్ చేత ఆకర్షితమై మనకి ఈ కెర్నల్స్ అనేవి ఒక నికర బంధనం అంటే నెట్ బాండింగ్ మెటల్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే, నెట్ బాండింగ్ మెటల్స్ అని చెప్తాం. అంటే ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఈజ్ అట్రాక్టెడ్ సైమల్టేనియస్గా ఇది వర్క్ చేస్తుంది కాబట్టి బై మోర్ దెన్ వన్ పాజిటివ్ కెనాల్. అంటే ఒక పాజిటివ్ కెనాల్ నెట్ బైండింగ్ అంటే ఏం చెప్పాను, ఒక నికర బంధనం అంటే బైండింగ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఓకే, అంటే ఇవి నెట్ బైండింగ్ యాటమ్స్ అనేవి ఇవి ఎలా ఉంటాయి, పాజిటివ్ అండ్ ఎలక్ట్రాన్ పూల్లో పాజిటివ్ కెనాల్ అనేది వీక్గా ఉంటుందని చెప్తున్నాం. అంటే ఏం చెప్తున్నాడండి ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అండ్ ఎలక్ట్రాన్ గ్యాస్ థియరీ అంటే ఏంటి మళ్ళీ రివ్యూ చేస్తున్నానండి. దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు, మనకి డ్రూడ్ అనే సైంటిస్టు 1900 సెంచరీలో ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీన్ని ఇంప్రూవ్ చేసిన సైంటిస్ట్ ఎవరు, లోరెంజ్ అనే సైంటిస్ట్. సో దిస్ థియరీని ఏమంటాం, ఈ ప్రాసెస్ అన్నిటిలో కూడా లోరెంజ్ థియరీ, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఆర్ ఎలక్ట్రాన్ గ్యాస్ థియరీ ఆర్ లోరెంజ్ థియరీ అని చెప్తాం. ఎందుకంటే లోరెంజ్ ఎక్కువగా దీన్ని ఎక్కువ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అదే ఏవి ఉంటాయి దీంట్లో హ్యావ్ లో అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. అండ్ దీంట్లో ఒక్కొక్క పార్ట్ యాటమ్స్ అన్నీ కూడా ముద్దలా ఏర్పడిపోయి పక్కన పార్ట్ అనేది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్లో లూజ్లీ లింకెడ్ అంటే యాటమ్స్ అనేవి ఒక పార్ట్ అనేది కలిగి ఉంటుంది. దాన్ని ఆ పార్ట్స్ ఆఫ్ ది యాటమ్స్ ఈజ్ కాల్డ్ కెర్నల్ అని చెప్తాం. ఈ కెర్నల్ యాటమ్స్లో మనకి లిథియం కనుక చూసుకున్నాం అనుకోండి, సమ్ ఎగ్జాంపుల్ 1s2 2s1 మనకి 2s1 అనేది తీసేస్తే 1s2 అనేది కెర్నల్ అంటే హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్. ఓకే, నెక్స్ట్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మన ఎలక్ట్రాన్ కెర్నల్లో ఒక పూల్ కింద తీసి చూస్తున్నైతే అంటే ఒక సాగర తీరం కింద మనం అబ్జర్వ్ చేస్తే మనకి వాటర్ పూల్ ఎలా ఉంటుంది, దాంట్లో యాటమ్స్ కనుక వేస్తే అవి స్వచ్ఛందంగా అంటే స్వేచ్ఛగా విహరిస్తాయి అన్నమాట. ఓకే, ఫ్లోటింగ్ అనేది వెళ్ళే కొలది దాని ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఏదర్ ఇవి స్టెబిలిటీని కలిగి ఉంటాయండి. ఓకే, మూవింగ్ అనేది ఉండదు, స్టెబిలిటీగా ఉంటాయి. అంటే కొన్ని యాటమ్స్ అనేవి అంటే అవి ఎటువంటి స్థితిని కలిగి లేనప్పుడు ఏదర్ పాజిటివ్ నెగిటివ్ కాకుండా న్యూట్రల్ ఉంటే అవి ఫ్లో అవుతాయి, కానీ దీంట్లో యాటమ్స్ అనేవి ఫ్లో అవ్వడం జరగదు. ఓకే, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ దీంట్లో యాటమ్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఇవి ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అని చెప్తాం. ఓకే, అంటే దీన్ని ఒక గ్యాస్ మాలిక్యూల్స్తో రిప్రజెంటేషన్ చేసాం కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఉండడం వల్ల దీన్ని ఎలక్ట్రాన్ గ్యాస్ థియరీ అని చెప్తాం. ఓకే, దీంట్లో మెటల్స్ అనేవి ఒక నాన్ డైరెక్షనల్ అంటే ఎటువంటి డైరెక్షన్ లేకుండా ఉన్నాయి కాబట్టి అంటే గ్యాస్ మాలిక్యూల్స్గా ఉన్నాయి కాబట్టి మనం డీలోకలైజ్డ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పొచ్చు.
ఓకే, దీంట్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి సైమల్టేనియస్గా అట్రాక్ట్ చేస్తాయండి. అంటే ఒక పాజిటివ్ కెనల్ ఉంటే నెట్ బైండింగ్ అంటే అస్థిర బంధనం, లేదా నికర బంధనం అని చెప్తాం, నెట్ బాండింగ్ అని చెప్తాం, నికర బంధనం. ఇది వీక్గా ఉంటుంది. సో ఇలా ఒక ఎలక్ట్రాన్ పూల్ కనుక మనం చూసినట్లయితే పాజిటివ్ కెర్నల్ అండ్ ఎలక్ట్రాన్ పూల్ అని మనం ఇలా రిప్రజెంటేషన్ చేయొచ్చు అన్నమాట. పాజిటివ్ ఏమో ఎలక్ట్రాన్స్, మిగతా ఉన్నాయి పూల్. దీంట్లో ఎలక్ట్రాన్స్ అనే ఫ్లో అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకే, దీంట్లో మనకి మెటల్స్ యొక్క మెయిన్ మనం చూసుకున్నాం అనుకోండి, లిమిటేషన్స్ కనుక చూస్తే ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ ఇన్ ద మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ ది మెథడ్. దిస్ థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్. ఓకే, ఈ థియరీలో ఏం జరిగింది, ఎలక్ట్రాన్ థియరీ కెనాట్ అంటే ఈ థియరీని ఎందుకు పాసిబుల్ చేయలేదంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ ఇన్ ద మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ ది మెథడ్. ఓకే, ఎలక్ట్రాన్ థియరీ అనేది దీని యొక్క మెల్టింగ్ పాయింట్స్ యొక్క మెథడ్గా ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అన్నమాట. ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మెల్టింగ్ పాయింట్స్ని మెథడ్ ఎలా బేస్ అవుతుందో ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, దిస్ థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్. డిఫరెన్స్ ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ మెటల్స్లో విద్యుదాత్మకత అని చెప్తాం, కండక్టివిటీ మీనింగ్. ఓకే, దీని యొక్క లోహాల స్వభావం అనేది ఎలా ఉంటుందో ఇది వివరించలేదు. నెక్స్ట్, దిస్ థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ మెటల్స్. ఏ మెటల్స్ని హీట్ చేసినప్పుడు దాని యొక్క కూల్ నేచర్, ఐదర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా మూవ్ అవుతాయో, స్టేబుల్గా ఉంటాయో ఇది మనం చెప్పలేదు. దిస్ థియరీ నాట్ ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ బై దిస్ ఎలక్ట్రాన్ గ్యాస్ మోడల్ ఆఫ్ మెటాలిక్ బాండ్. అంటే దిస్ థియరీ అనేది మనకి ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అన్నమాట. అంటే దాని యొక్క పొజిషన్లో తేడాలు అండ్ కండక్టివిటీలో తేడాలు అండ్ దాని యొక్క మెటాలిక్ బాండ్లు అంటే లోహాల విశిష్టాలతో తేడాలు అనేది ఇది డిస్క్రైబ్ చేయడం జరగలేదు. అందుకే ఈ సిద్ధాంతం ఓన్లీ దాని యొక్క నేచర్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఓకే, ఇది ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ.